ఏరా రామయ్య, నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా? ఎప్పటి నుండి రా? గత 15 రోజుల నుండి నేను ఈ ఊర్లోనే కూరగాయలు అమ్ముతున్నాను కాంతమ్మ గారు, మీకు తెలీదా? నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాన్రా. అయినా ఊర్లో కూరగాయలు అమ్మడం ఏంటి? ఈ ఒక్క ఊర్లోనే కూరగాయలు అమ్ముతున్నావా, లేదంటే చుట్టుపక్కల ఊర్లలో కూడా కూరగాయలు అమ్ముతున్నావా? లేదు కాంతమ్మ గారు, ఈ ఒక్క ఊర్లోనే కూరగాయలు అమ్ముతున్నానండి అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు వీడిని కూరగాయలు అమ్ముతున్నాడు. సర్లే, ముందైతే వెళ్లి కూరగాయలు అమ్ముకోవాలి. వీడి సంగతి తర్వాత చూస్తా అని కాంతమ్మ గారు కూరగాయలు అమ్ముకుంటూ వెళ్తుంది. ఆ ఊర్లో ఎవరు కూడా కాంతమ్మ గారి దగ్గర కూరగాయలు తీసుకోరు. అందరూ రామయ్య దగ్గరనే కూరగాయలని కొనుక్కుంటారు. కాంతమ్మ గారి కూరగాయలు ఎలా తెచ్చినవి అలాగే ఉంటాయి. రామయ్య కూరగాయలన్నీ అమ్ముడుపోయి ఖాళీ బండితో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. అబ్బా, ఈ రామయ్య దగ్గరనే అందరూ ఈ ఊర్లో కూరగాయలు తీసుకున్నారు. నా కూరగాయలని అసలు ఎవరు కూడా కొనుక్కోలేదు. అదిగో రామయ్య ఖాళీ బండితో ఇంటికి వెళ్తున్నాడు. నేను ఎలా తెచ్చిన కూరగాయలు అలాగే ఉన్నాయి. ఉదయాన్నే నేను కూరగాయల బండితో కూరగాయలన్నింటినీ తీసుకొచ్చాను. కానీ నా కూరగాయలలో ఒక్కో కూరగాయ కూడా అమ్ముడుపోలేదు. వాడి కూరగాయలన్నీ అమ్ముడుపోయి వాడు ఇంటికి చేరుకున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైతే నా కూరగాయల వ్యాపారం నష్టానికి వస్తుంది. ఏదో ఒకటి ఆలోచించాలి. ఈ రామయ్య కూరగాయల వ్యాపారం చేయకుండా ఏదో ఒకటి ఆలోచించి వీడి కూరగాయల వ్యాపారాన్ని ఆపేయాలి అని కాంతమ్మ గారు ఆ కూరగాయల బండి తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు కూడా కాంతమ్మ గారు అదే ఊర్లోకి కూరగాయలు అమ్మడానికి వస్తారు. కూరగాయలు 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 లక్ష్మి, కూరగాయలు తీసుకుంటావా? వద్దు కాంతమ్మ గారు, మేము ఉదయాన్నే రామయ్య దగ్గర కూరగాయలు తీసుకున్నాము. ఉదయాన్నే రామయ్య కూరగాయల బండి తీసుకొని మా వీధిలోకి వచ్చాడు. మా వీధిలో వారంతా రామయ్య దగ్గర కూరగాయలన్నింటినీ కొనుక్కున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరు తీసుకోరు కాంతమ్మ గారు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ విధవ రామయ్య వల్ల నా కూరగాయల వ్యాపారం నష్టానికి వచ్చేలా ఉంది. వీడిని ఇలా వదిలేస్తే కుదరదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఒరే రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? పట్నం వెళ్లి కూరగాయలు తీసుకురావడానికి, కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను సరస్వతి అక్క. ఇప్పుడెందుకు వెళ్తున్నావురా? సాయంత్రం వెళ్లి కూరగాయలు కొనుక్కొస్తే అయిపోతుంది కదా. ఉదయానికల్లా తాజాగా ఉంటాయి. అప్పుడు ఈ ఊర్లో వాళ్ళంతా చక్కగా తీసుకుంటారు. ఇప్పుడు తీసుకొస్తే వాడిపోతాయిరా. కాసేపు అయ్యాక వెళ్ళు. పట్నంలో నాకు కొంచెం పనుంది సరస్వతి అక్క, నేను సాయంత్రమే కూరగాయలు తీసుకొస్తాను. అవునారా? అలాగే వెళ్ళు మరి. రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరస్వతి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రామయ్య సరస్వతి మాట్లాడుకున్నది అంతా కాంతమ్మ అక్కడే ఉండి వింటుంది. ఇదా విషయం. వీడు పట్నం వెళ్లి కూరగాయలన్నింటినీ కొనుకొచ్చి సాయంత్రం కొనుకొచ్చి ఉదయాన్నే వీళ్ళకి అమ్ముతున్నాడా? ఇదా విషయం. అయితే కుళ్ళిపోయిన కూరగాయలన్నింటినీ తీసుకొచ్చి రాత్రి వీడి కూరగాయల బుట్టలో వెయ్యాలి. కూరగాయలన్నీ అలాగే కుళ్ళిపోతాయి. అప్పుడు వీడు ఉదయాన్నే లేచి కూరగాయలనే అమ్మలేడు. అప్పుడు నేను ఉదయాన్నే వచ్చి కూరగాయలు అమ్మితే వీధిలో వాళ్ళంతా, ఊర్లో వాళ్ళంతా నా కూరగాయలనే కొనుక్కుంటారు. ఈ ఆలోచన చాలా బాగుంది. ఈ రోజు అలాగే చెయ్యాలి అని కాంతమ్మ గారు అలా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. సాయంత్రానికల్లా రామయ్య పట్నం నుండి కూరగాయలను తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. రామయ్య కూరగాయలన్నింటినీ బండి పైన వేస్తాడు. పట్నం వెళ్లి వచ్చేసరికి చాలా అలసిపోయాను, చాలా ఆకలిగా ఉంది. ముందు భోజనం చేసి పడుకోవాలి. రామయ్య భోజనం చేసి నిద్రపోతాడు. కాసేపు అయ్యాక కాంతమ్మ కూలిపోయిన కూరగాయలను తీసుకొని రామయ్య కూరగాయల బండిలో వేసి రామయ్య కూరగాయల బండిలో ఉన్న మంచి కూరగాయలన్నింటినీ కాంతమ్మ తీసుకొని వెళ్తుంది. ఉదయాన్నే రామయ్య లేచి చూసేసరికి కూరగాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. అరే, ఇదేంటి? నిన్ననే కదా నేను పట్నం వెళ్లి తాజా కూరగాయల్ని తీసుకొచ్చాను. ఇవి ఇలా కుళ్ళిపోయాయేంటి? కొంప తీసి ఆ కూరగాయల షాప్ వాడు కూలిపోయిన కూరగాయలను ఇచ్చాడా ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. ఉదయాన్నే లేచేసరికి ఇలా కుళ్ళిపోయే ఉన్నాయేంటి? నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రతిసారి ఆ కూరగాయలు అతని షాపు దగ్గరనే తెస్తాను కదా, ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. ఇప్పుడేంటి ఇలా జరిగింది? అసలు ఈ కూరగాయలు ఎలా కుళ్ళిపోయాయి? ఈ రోజు నేను ఎలా కూరగాయలు అమ్మాలి అని రామయ్య అనుకుంటాడు. ఇంతలో కాంతమ్మ గారు కూరగాయలు కూరగాయలు అని తన కూరగాయల బండిని తీసుకొని ఊర్లోకి వస్తుంది. కూరగాయలు కూరగాయలు టమాటా, మిర్చి, వంకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, కూరగాయలమ్మ కూరగాయలు,
తోటకూర ఉంది, పాలకూర ఉంది, పచ్చిమిర్చి ఉంది. కూరగాయలమ్మా కూరగాయలు, మీకేం కూరగాయలు కావాలన్నా నా దగ్గర ఉన్నాయి, మీరు తీసుకోండి. కాలీఫ్లవర్ ఉంది, క్యాబేజీ ఉంది, కొత్తగా బీట్రూట్ క్యారెట్ ని కూడా పట్టుకొచ్చాను. కూరగాయలమ్మా కూరగాయలు. అరే, ఈ రోజు కాంతమ్మ గారు వచ్చారు కదా, అందరూ కాంతమ్మ గారి దగ్గరే కూరగాయలు తీసుకుంటారు. ముందు వెళ్ళుంటే నా కూరగాయలే తీసుకునేవారు, కానీ కూరగాయలన్నీ కుళ్ళిపోయాయి కదా. సర్లే, ఈ రోజు ఒక్కరోజు కాంతమ్మ గారిని అమ్ముకొనిద్దాం. ఎలాగో ఈ రోజు సాయంత్రం మళ్ళీ పట్నం వెళ్లి మంచి కూరగాయలను తీసుకొచ్చి రేపు ఉదయాన్నే అమ్ముతా ఊరిలో అని రామయ్య అనుకుంటాడు. కాంతమ్మ గారి కూరగాయలన్నీ అమ్ముడుపోయి ఖాళీ బండితో తను ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం రామయ్య కూరగాయలు తీసుకురావడానికి పట్నం వెళ్లి కూరగాయలను తీసుకొని వస్తాడు. నిన్ననంటే వాడు ఏదో చూసుకోకుండా కుళ్ళిపోయిన కూరగాయలు ఇచ్చినట్లున్నాడు. ఈ రోజు చాలా జాగ్రత్తగా తాజా కూరగాయలను తీసుకొచ్చాను. ఇవి కుళ్ళిపోయే ప్రసక్తే లేదు. చాలా ఆకలిగా ఉంది, భోజనం చేసి పడుకోవాలి. రామయ్య భోజనం చేసి నిద్రపోతాడు. కాసేపు అయ్యాక కాంతమ్మ కూలిపోయిన కూరగాయలను తీసుకొని రామయ్య కూరగాయల బండిలో వేసి రామయ్య కూరగాయల బండిలో ఉన్న మంచి కూరగాయలన్నింటినీ కాంతమ్మ తీసుకొని వెళ్తుంది. ఉదయాన్నే రామయ్య లేచి చూసేసరికి యథావిధిగా కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటాయి. అరే, ఇదేంటి ఈ రోజు కూడా కూరగాయలు కుళ్ళిపోయాయేంటి? ఈ రోజు కూడా నేను వ్యాపారం చేయలేనా? ఇలా అయితే నా వ్యాపారం నష్టానికి వస్తుంది. నేనేం చేయాలి? నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఇంతలో కాంతమ్మ గారు కూరగాయలు కూరగాయలు అని అరుస్తూ ఊర్లోకి కూరగాయలు అమ్మడానికి వస్తారు. అరే, ఈ రోజు కూడా కాంతమ్మ గారే ముందొచ్చారు. ముందు వెళ్ళుంటే నా కూరగాయలనే కొనుక్కునేవారు. ఇక అందరూ కాంతమ్మ గారి దగ్గరే కూరగాయలు తీసుకుంటారు. ఈ రోజు కూడా నా వ్యాపారం నష్టానికి వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు అని రామయ్య బాధపడుతూ ఉంటాడు. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు రామయ్య పట్నానికి వెళ్లి కూరగాయలు తీసుకొస్తాడు. తెల్లారేసరికి కూరగాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. ఇలా రామయ్య కూరగాయల వ్యాపారం నష్టానికి వస్తుంది. కూరగాయలు అమ్మడం మానేస్తాడు. ప్రతిరోజు కాంతమ్మ గారే ఆ ఊరిలో కూరగాయలని అమ్ముతారు. ఒకరోజు సరస్వతి రామయ్య దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఒరే రామయ్య, అసలు ఏమైందిరా? నువ్వు కూరగాయలు ఎందుకు అమ్మట్లేదు? కూరగాయల వ్యాపారం చేస్తానన్నావు కదా, చక్కగానే జరుగుతుంది కదా, ఎందుకు కూరగాయల వ్యాపారం ఆపేశావు నువ్వు? జరిగిన విషయమంతా రామయ్య సరస్వతికి చెప్తాడు. అవునారా? నువ్వు సాయంత్రం వెళ్లి కూరగాయలు తీసుకొచ్చినప్పటికీ, ఎంత మంచి కూరగాయలు తీసుకొచ్చినప్పటికీ అవి ఉదయాన్నే కుళ్ళిపోతున్నాయా? ఇలా ప్రతిరోజు జరుగుతుందా? అయితే ఇందులో ఏదో ఉందిరా. ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నట్లున్నారు. అయినా కాంతమ్మ గారు ప్రతిరోజు కూరగాయలు అమ్మడానికి వస్తున్నారా ఈ మధ్య? ఇన్ని రోజులేమో నెలకి 2 సార్లే కూరగాయలు అమ్మడానికి వచ్చేది. ఇప్పుడు ప్రతిరోజు కూరగాయలు అమ్మడానికి వస్తుంది. ఇందులో ఏదో ఉందిరా, అది మనము కనిపెట్టాలి. అవును సరస్వతి అక్క, కాంతమ్మ గారు ఈ మధ్య ప్రతిరోజు కూరగాయలు అమ్మడానికి వస్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే నా కూరగాయలు ఎలా కుళ్ళిపోతున్నాయో నాకు తెలియట్లేదు. నా మాట విని నువ్వు ఈ రోజు కూడా పట్నం వెళ్లి కూరగాయలు తీసుకురారా. అవి ఎలా కుళ్ళిపోతున్నాయో మనం ఈ రోజు రాత్రే కనిపెడదాం. అలాగే సరస్వతి అక్క. రామయ్య పట్నం వెళ్లి కూరగాయలను తీసుకొస్తాడు. రామయ్య కూరగాయలను తీసుకురావడం కాంతమ్మ చూస్తుంది. ఒరే రామయ్య, నువ్వు మళ్ళీ కూరగాయలు తీసుకొస్తున్నావా? మళ్ళీ నువ్వెలా వ్యాపారం మొదలు పెడతావో నేను చూస్తాను. సరస్వతి అక్క, ఇదిగో కూరగాయలన్నింటినీ తీసుకొచ్చాను. అలాగేరా, మంచి పని చేసావు. ఇప్పుడు నువ్వు కూరగాయలు తీసుకొచ్చాక ఏం చేస్తావో ఆ పని చెయ్యి, సరేనా? రామయ్య కూరగాయల బండి మీద కూరగాయలన్నింటినీ పోసి భోజనం చేసి పడుకుంటాడు. కాసేపటికి ఎవరో నడుస్తున్నట్లు చెప్పుల శబ్దం వినిపిస్తుంది. సరస్వతి ఆ చెప్పుల శబ్దం విని ఎవరో వస్తున్నారు అని అనుకొని దాక్కొని ఏం జరుగుతుందా అని చూస్తుంది. కాంతమ్మ కుళ్ళిపోయిన కూరగాయలన్నింటినీ ఆ కూరగాయల బండిలో వేసి మంచి కూరగాయలన్నింటినీ తీసుకొని వెళ్తుండగా సరస్వతి వచ్చి అడ్డుపడుతుంది. ఏ కాంతమ్మ, నీకేం పని ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కుళ్ళిపోయిన కూరగాయలన్నింటినీ తీసుకొచ్చి రామయ్య కూరగాయల బండిలో వేసి మంచి కూరగాయలన్నింటినీ నువ్వు తీసుకువెళ్లి అమ్ముతున్నావా? ఏంటి సరస్వతి అక్క, నా కూరగాయలన్నింటినీ కుళ్ళిపోయేలా చేస్తుంది కాంతమ్మనా? కాంతమ్మ గారు, మీకు ఇది న్యాయంగా ఉందా? మీరు పెద్దవారు, ఇలాగేనా, ఇలాంటి పనులేనా చేయడం? మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా? మరేం చేయాలిరా? నేను చేసే కూరగాయల వ్యాపారానికి నువ్వు అడ్డొస్తున్నావు. అందరూ నీ దగ్గరే కూరగాయలు తీసుకుంటున్నారు. నేను ఈ ఊర్లోకి వస్తే నా కూరగాయలని ఏ ఒక్కరు కూడా కొనట్లేదు. కనీసం 1 కిలో కూరగాయలు కూడా అమ్ముడు పోవట్లేదు. ఇలాగైతే నా వ్యాపారం నష్టానికి వస్తుంది కదా. అందుకే నిన్ను అడ్డు తొలగించుకోవడానికి నేను ఇలా చేశాను. తప్పేముంది? తప్పేముందా? నువ్వు ఇలాంటి దానివని
చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ చెప్తా. నీ దగ్గర ఏ ఒక్కరు కూడా కూరగాయలు కొనకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వు ఈ ఊర్లోకి కూరగాయలు అమ్మడానికి ఇక నుండి రావద్దు. వచ్చావనుకో నీ కాళ్ళిర కొడతా. ఏ కాంతమ్మ, ఇంకొకసారి మా రామయ్య చేసే కూరగాయల వ్యాపారానికి అడ్డొచ్చావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. కాంతమ్మ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒరే రామయ్య, ఇక నీ కూరగాయల వ్యాపారానికి ఏ ఒక్కరు కూడా అడ్డురారా. నువ్వు హ్యాపీగా ఈ ఊర్లో కూరగాయలు అమ్ముకోవచ్చు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు సరస్వతి అక్క. నా వ్యాపారం ఆగిపోకుండా నువ్వు నాకు చాలా సహాయం చేశావు. పెద్ద మాటలు మాట్లాడకురా రామయ్య, నవ్వొస్తుంది. హ్యాపీగా నువ్వు నీ కూరగాయల వ్యాపారం చేసుకో. ఇక ఆ రోజు నుండి రామయ్య హ్యాపీగా కూరగాయల వ్యాపారం ఆ ఊరిలో చేసుకుంటాడు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.